ఈనాడు హృదయాన్ని ఏదో అంతో ఇంతో మాలిన్యంగా ఉంటే పరిశుద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. Let us cleanse our hearts if it has a dirt, a fraction. ఎట్ట దీన్ని పరిశుద్ధం చేసుకోవాలి? We have to re-examine ourselves. దైవ చింతన ఒకటి, We should think of God. సమాజ సేవ మరొకటి. We should serve ఈ society. రెండింటి ద్వారానే మన యొక్క చిత్తశుద్ధి కలుగుతుంది. With these two, we can have purity of దైవ our heart. ప్రేమను మనం సాధించినామంటే సర్వమును సాధించిన వారం అయిపోతాం. If you win the love of God, you can achieve anything. ఎందుకంటే నీ ఎందుకు కూడా నువ్వు ప్రేమ ఉంటుండాలి. Because there is love within you. ఆ ప్రేమను ప్రేమ నిమిత్తమై మనం ప్రార్థించాలి. The love should be spent for love. దివ్యాత్మ స్వరూపులారా, Embodiment to లోకములో divine love. అనేక మంది దైవాన్ని ప్రార్థిస్తుంటారు. Many pray to God in this world. కానీ దేనికోసం ప్రార్థిస్తున్నారు? What for they pray? లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన కోరికలు సంసిద్ధి కావడం కోసం They pray to ప్రార్థిస్తున్నారు. God for the fulfillment of mundane, physical, worldly desire. అది కాదు సరైన జవాబు. It's not the proper thing. దేవుణ్ణి ఎందుకోసం ప్రార్థిస్తున్నావు? Why should you pray to God? ఇవన్నీ కావాలని కాదు నేను కోరేది. Not for these ఆ things. దేవుని ప్రేమ కోసం నేను ప్రార్థిస్తున్నాను. You should pray to God for the divine love, God's love. ఆ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటిది. The divine love is permanent.